హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు రెసిపీ అయితే గోటుది బ్రెయిన్ ఫ్రై ఎలా చేయాలండి. దాంతోపాటు నమ్మనాలకి అనమాట. ఇది బ్లడ్ సెల్స్ని బాగా పెంచుతుంది. దాన్ని కూడా ఎలా కుక్ చేయాలని ఈరోజు రెసిపీ అనమాట. వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, సపోర్ట్ మీ. నేను ఈ బ్రెయిన్ కోసం రెగ్యులర్గా నేను వెళ్ళే మటన్ షాప్కి వెళ్ళానండి. అక్కడ బ్రెయిన్లు సెపరేట్గా కూడా అమ్ముతారు. ఒక్కొక్కసారి ఉంటాయి, ఒక్కొక్కసారి ఉండవు. మనం ముందు చెప్పి పెడితే సపరేట్గా బ్రెయిన్ పెడతారన్నమాట. దీన్ని నేను 2 పీసులు తీసుకుంటాను అండి. యాక్చువల్లీ 3 అడిగాను, 2 ఉన్నాయి అన్నాడు. మా దగ్గర అయితే ఒక బ్రెయిన్ 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. మరి మీ దగ్గర ఎంత రేట్ అంది కింద కామెంట్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి రెసిపీ. అది బ్రెయిన్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట. స్మూత్గా ఏం బోన్ ఉండదు కాబట్టి చాలా సాఫ్ట్గా ఉంటుంది అన్నమాట. అది కరెక్ట్గా మనం ఫ్రై చేసుకోవచ్చు. సింపుల్గా ఫ్రై చేసుకునే విధానం మీకు చూపిస్తాను అన్నమాట. నేను మొత్తం 2 తీసుకున్నానండి. దాంతోపాటు నమ్మనాలకు అంటారండి. ఇది ఇంగ్లీష్లో ఏమంటారో మనకు తెలీదు. దీంట్లో రెడ్ బ్లడ్ సెల్స్ ఉంటాయి అన్నమాట. 2 పిచ్చకాయలు. తర్వాత ఇది నమ్మనాలకి అనమాట. ఇది కట్ చేయకూడదండి. కట్ చేస్తే మట్టుగా మీ కర్రీ అంతా బ్లాక్ అయిపోద్ది అనమాట. ఇది బాగా బ్లడ్ ప్లేట్లెట్స్ని పెంచడానికి ఉపయోగపడుతుంది. ఇది సెపరేట్గా కూడా మెడిసిన్గా వాడతారన్నమాట. అది ఒకటి తీసుకున్నాను నేను. దీన్ని మసాలా కారం, తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి, సాల్ట్. మసాలా కారం వీడియో నా ఛానల్లో ఉంటుందండి, మీరు ఇంట్రెస్ట్ ఉంటే చూడవచ్చు. కొంచెంసేపు పెట్టుకొని పెనం మీద నేను గ్రౌండ్ నట్ ఆయిల్ వేస్తున్నాను అనమాట. దీన్ని బాగా హీట్ ఎక్కిన తర్వాత ఒక చిన్న సైజు ఆనియను, 2 పచ్చిమిర్చి, దీన్ని మనం బాగా చిన్నగా ముక్కలు కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేద్దామండి. ఇది ఆయిల్లో బాగా ఫ్రై అయినప్పుడు మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులో యాడ్ చేద్దాం. చాలామంది బ్రెయిన్ని బాయిల్ చేసి కూడా చేస్తారు, అవసరం లేదండి. సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి ఇందులో ఈజీగా కుక్ అయిపోద్ది. ఒక స్పూన్, అర స్పూన్ అనమాట. పెద్ద స్పూన్ అయితే అర స్పూను, చిన్నదైతే 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని కొంచెం దీన్ని ఫ్రై చేసుకుందాం. ఇందులో ఫస్ట్ నేను దీన్ని నమ్మనాలకి ఫ్రై చేస్తాను అన్నమాట. బాగా అల్లం పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలండి. చూసారు కదా, ఇది కట్ చేయకండి. కట్ చేస్తే మటుకు చెప్పాను కదా, మొత్తం కర్రీ అంతా రెడ్ అయిపోద్ది. రెడ్ అలా కుక్ అయిన తర్వాత బ్లాక్ అయిపోద్ది అనమాట. ఇది ఆల్రెడీ మనం తీసేటప్పుడే చిన్న సైడ్ కట్ అవ్వడం వల్ల మీకు చూపిస్తాను ఎలాగనే అందులోంచి బ్లడ్ లీక్ అవుతుందని. ఇందులో చిన్న వాటర్ యాడ్ చేద్దామండి, ఒక 2-3 స్పూన్లది, జస్ట్ ఆనియన్ కుక్ అవ్వడానికి. చూడొచ్చు ఇక్కడ చిన్న హోల్ ఉండడం వల్ల దాంట్లోంచి ఎంత బ్లాక్గా వస్తుందో, అంటే అంత పవర్ ఉంటుంది అన్నమాట ఇందులోని. అందుకే దీన్ని కట్ చేయకుండా కుక్ చేయాలి. అంటే మన సింధూరం టైప్లో బాగా డార్క్గా ఉంటుంది అన్నమాట ఇది కలరు. మసాలా పేస్ట్ అంటే వీడియో నా ఛానల్లో ఉంటుంది. ఇంట్లో ఎండు కొబ్బరి, ఉల్లిపాయ, గరం మసాలా సామాన్లు అన్నీ వేసి పేస్ట్ చేసిందన్నమాట. ఇది 1 స్పూన్ యాడ్ చేసుకోండి, జస్ట్ గ్రేవీ కింద. చిన్న వాటర్ యాడ్ చేసి ఇదే జ్యూస్లోని బ్రెయిన్ని ఇందులో షిఫ్ట్ చేద్దామండి. ఇంక వాటర్ అనేది వేయలేదండి, జస్ట్ ఆ గిన్నెలో మనకి మిర్చి మసాలా పౌడర్ ఉంది కదా, దానికోసమని నేను కొంచెం వాటర్ యాడ్ చేసి ఇందులో షిఫ్ట్ చేశాను. ఎక్కువగా కలపకూడదండి, జస్ట్ మనం మూత పెట్టేసుకుంటే స్టీమ్కి కుక్ అయిపోద్ది అనమాట. ఇప్పుడే మనం ఉప్పు అది సరిగ్గా చూసుకోవాలి, టేస్ట్ తగినంత. కారం కూడా చూసారు కదా, ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి. ఇప్పుడు మీకు ప్లేటింగ్ పెట్టి చూపిస్తాను. ఈరోజు రైస్తోనండి లెమన్ ఒకటి పెట్టుకున్నాను. మటన్ కర్రీ ఒకటి చేసాం, అది కూడా సైడ్ని. ఒక్కసారిగా ఇది బాగా ఫ్రై అయిన దాని మీద మనం నిమ్మకాయ పిండుకొని ఆ గ్రేవీ తింటే టేస్ట్ అనేది అదిరిపోద్దండి. చూసారా ఎంత సాఫ్ట్గా ఉంటుందో. పిల్లలు పెడితే చాలా హెల్తీ ఫుడ్ అండి ఇది. మటన్లో ఏ పార్ట్ అయినా సరే చాలా హెల్తీ అండి. చికెన్ కంటే మటన్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వండి. ఇది నమ్మనాలకండి. ఇది హార్డ్గా ఉంటుంది, నవ్వినప్పుడు బబుల్ గమ్ టైప్లో వస్తుంది, కానీ చాలా హెల్తీ అనమాట. మీరు ఎంత కుక్ చేసినా ఇది అలాగే ఉంటుంది. చూసారు కదా, ఇంకా సెల్స్ అనేవి అలాగే ఉన్నాయి. అది కలర్ చూసి పచ్చిగా ఉంది అనుకోవద్దండి, అది ఎంత కుక్ అయినా సరే అలాగే ఉంటుంది అనమాట. ఈ రెసిపీ ఎలా ఉంది కింద ప్లీజ్ కామెంట్ చేయండి.
ఇటువంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.